వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రామకృష్ణ ఆరోపించారు. శ్రావణ మాసంలో స్థానిక ప్రజలు మరియు భక్తులకు రాజన్న స్వామి దర్శనం సులభంగా కల్పించేలా ఆలయ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన ఆయన అభివృద్ధి పేరుతో భక్తుల ఆధ్యాత్మిక అనుభూతికి భంగం కలిగించేలా చర్యలను మాత్రం సహించబోమని తెలిపారు. ఇటీవల జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లకు ఆహ్వానం ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. శ్రావణ మాసంలో భక్తులకు రాజన్న దర్శనం కల్పించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రతాప్ రామకృష్ణ హెచ్చరించారు. వేములవాడ పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. మరి మేము వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత 10 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏదైతే పనులు ప్రారంభించే ముందు ఓపెన్ స్లాబ్ పైన ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ వారు అఖిలపక్ష నేతలతోటి వేములవాడ పట్టణ ప్రముఖులందరినీ కూడా పిలిచి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఆలయ అభివృద్ధి వీలంత త్వరగా చేసి దర్శనాలు మాత్రం శివరాత్రి లేదా సమ్మక్క జాతరకి అందిస్తా అని మాట ఇచ్చినాకనే పట్టణ ప్రజలందరూ కూడా అఖిలపక్ష పార్టీలు కూడా సహకరించడం జరిగింది. మరి నేటి వరకు ఆ డెవలప్మెంటు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా ప్రజలందరినీ అయోమయంలో గురి చేయడం. అధికార పార్టీ ఆలయాల అభివృద్ధి పేరు మీద ఎప్పుడు మాట్లాడినా 100 కోట్ల ముచ్చట వస్తుంది తప్పితే 2 కోట్ల ముచ్చట ఇక్కడ వస్తలేదు. మన కాన్స్టిట్యూషన్కి అగైన్స్ట్గా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిన్న మొన్న మంత్రులతో కూడా ప్రారంభోత్సవాలు జరిగింది. ప్రతిపక్షం వాళ్ళు ఏది మాట్లాడినా కానీ భజన బండలు ఉంది, అసలు భజన ముందు ఉంటుంది అభివృద్ధికి అడ్డం వస్తారని చెప్పడానికి. అభివృద్ధికి అడ్డం కాదు సార్, ఏం జరుగుతుందో తెలుసుకున్న బాధ్యత మరి ప్రజల మీద ఉందా లేదా, ప్రతిపక్షం మీద ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిన్న జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కనీసంగా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్ కూడా ఇంటిమేషన్ లేదు. ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా కనీసంగా ప్రోగ్రామ్ రమ్మని చెప్పాలి. మరి ఇదే కాన్స్టిట్యూషన్ మరి ఏం చెప్తుందో ఒకసారి ప్రతిసారి వాళ్ళ నాయకుడు యువ నాయకుడు 56 సంవత్సరాల యువ నాయకుడు రాజీవ్ గాంధీ సంవిధానం పుస్తకం పట్టుకొని పార్లమెంట్ చెప్తా ఉన్నాడు. మరి రకంగా పార్లమెంటు జనంగా ఈ ఇనాగరేషన్స్ పెట్టి ఏ రాజ్యాంగం ఉంది పార్లమెంటు సభ్యునికి సంబంధం లేకుండా లేనాడు పార్లమెంటు సెషన్స్ నడవంగా అసెంబ్లీ సెషన్స్ నడవంగా ప్రారంభోత్సవాలు ఉండవనేది కొంచెం ఫండమెంటల్గా ఉంటుంది, నైతికంగా ఉంటుంది. మరి వాటిని అన్నింటినీ పక్కకు పెట్టేసి ఇంతకు చెప్పినట్టు స్థానిక